మూస్ రెసిపీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఈ వీడియో చూసాక. దీన్ని తయారు చేయడానికి కొన్ని ఒరే బిస్కెట్స్ ని ఇలా మిక్సీ జార్ లో వేసుకుని పొడి చేసుకుని బౌల్ లోకి తీసుకోవాలి. గొంతు కొంచెం బాగాలేదు ఏమనుకోకండి. ఇలా పొడి చేసుకున్న దాన్ని ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఏదో ఒక బౌల్ లో ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇంకో లేయర్ కింద వేయడానికి విప్పింగ్ క్రీమ్ లో కొంచెం ఒరే బిస్కెట్ పొడిని వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన విప్పింగ్ క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లో ఈ విధంగా నింపి రెండో లేయర్ లాగా విప్పింగ్ క్రీమ్ ని వేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లేకపోయినా సరే స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎంత మందికి చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఎక్కువ మందికి అయితే పెద్ద బౌల్లో ఒకేసారి వేసుకోవడమో లేదంటే చిన్న చిన్న గిన్నెల్లో కానీ కప్స్ లో కానీ వేసి ఒకేసారి అలా సర్వ్ చేసుకోవడమో చేయొచ్చు. ఇలా రెండో లేయర్ విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ మూడో లేయర్ కింద ఓరియో బిస్కెట్ పొడిని వేసుకోవాలి. ఇలా 4 లేయర్లు వేసిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలనుకుంటే మరో 2 లేయర్ని వేసుకోవచ్చు. అంతేనండి, మన మూస్ రెసిపీ తయారైపోయింది సర్వ్ చేసుకోవడానికి. చిన్న చిన్న అకేషన్స్ ఏమన్నా జరుపుకున్నప్పుడు ముందు రోజే తయారు చేసి ఫ్రిడ్జ్ లో ఉంచి పక్క రోజుకి వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.